తప్పు కాదు, కానీ అది మనకి పూర్తి డ్యామేజ్ చేసేలా ఉండకూడదు. ఒక్కసారి పంతం ప్రాణం మీదకే తీసుకొస్తుంది, కానీ ఇక్కడ పదవి మీదకి రాబోతుంది. దాదాపుగా 15-16 నెలల నుండి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు. వరుసగా 60 పని దినాలు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుంది. ఇప్పుడు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలకు పదవి గండం పొంచి ఉంది. మిగతా వాళ్ళ సంగతి ఏమో గాని ఇప్పుడు అందరి దృష్టి పులివెందులపైనే పడింది. ఎందుకంటే మొన్నటికి మొన్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. ఇప్పుడు గనుక అసెంబ్లీకి రాకపోతే జగన్ పై వేటు పడడం ఖాయం. అదే గనుక జరిగితే పులివెందుల ఉప ఎన్నిక కూడా లాంఛనమే. ఇప్పటికే జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో బంపర్ విక్టరీ కొట్టిన కూటమి పులివెందులలో కూడా పాగా వేసేందుకు రెడీ అవుతుందా? అసెంబ్లీకి రాకపోతే వైసీపీ అధినేతపై వేటు తప్పదా? ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి మొదలవుతున్నాయి. దీనికి గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చారు. అసెంబ్లీ అంటే ఇప్పుడు గుర్తుకు వస్తున్నది వైసీపీ ఎమ్మెల్యేలే. వారు వస్తారా రారా అన్నది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కారణం, వాళ్లందరూ అనర్హతకు దగ్గరగా ఉన్నారు. అసెంబ్లీ చట్టం ప్రకారం ఎవరైనా సభ్యుడు వరుసగా 60 రోజులు సమావేశాలకు హాజరు కాకపోతే ఆయనపై అనర్హత వేటు వేయొచ్చు. తర్వాత ఆ స్థానానికి కొత్త సభ్యుడిని ఎంచుకుంటారు. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావడమే వారి మొదటి బాధ్యత. దీనికి మినహాయింపు లేదు. కానీ జగన్ మాత్రం తనను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తేనే అసెంబ్లీకి వస్తాను, అప్పుడు మాత్రమే నా ఎమ్మెల్యేలు వస్తారు అని అంటున్నారు. ప్రజల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై అసంతృప్తి ఉంది. వాళ్లపై అనర్హత వేటు వేసినా పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చునని భావిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పులివెందుల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రావచ్చునని కూడా గతంలో చెప్పారు. గత సంవత్సరం జూన్ నుంచి ఇది 4వ అసెంబ్లీ సమావేశం జరుగుతోంది. ఈసారి సమావేశాలు జరగడంతో 60 రోజుల హాజరు గడువు పూర్తయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో గవర్నర్ ప్రసంగం జరిగిన రోజు జగన్ సహా 11 మంది హాజరయ్యారు. కానీ అది అసెంబ్లీ పనిదినం కాదని సభ అధికారులు చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు సభకు రాకుండానే సంతకాలు పెట్టారు. అవి కూడా చెల్లవని స్పీకర్ స్పష్టం చేశారు. అందుకే ఇప్పుడు వారికి ఇది చివరి అవకాశమంటున్నారు. అధికారం ఉన్నప్పుడు ఎప్పుడూ సమస్యలు లేకుండా ప్రభుత్వాన్ని నడిపించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను ఎలాగోలా తీర్చుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణే ఆయన కోసం కొత్త సమస్యగా ఉందని చెప్పవచ్చు. అనర్హత వేటు తప్పించుకోవాలంటే అసెంబ్లీకి రాక తప్పదు. కానీ గతంలో ఆయన అనుసరించిన మార్గాన్ని, అంటే ఒకరోజు అసెంబ్లీకి వచ్చి అవసరమైతే సంతకాలు పెట్టేసి వెళ్లిపోవడం విధానాన్ని ఈసారి కూడా పాటిస్తారని అనుకుంటున్నారు. గవర్నర్ నుంచి అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ రావడంతోనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రత్యేకంగా స్పందించారు. ఆయన వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ సహా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని కోరారు. మరి గతంలో జరిగినట్లే ఈసారి కూడా వారు సభకు రాకుంటే వారి సభ్యత్వాలు రద్దయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అలా అయితే జగన్ మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాక మాజీ ఎమ్మెల్యేగా కూడా మిగిలిపోతారని చెప్పారు. అంతేకాదు, పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన చురకలంటించారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది. 151 సీట్లు కలిగిన ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. ఇది జగన్కి పెద్ద షాక్ అయింది. జగన్ తన పాలనలో అసెంబ్లీలో ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకుని కూటమి సభ్యులు తనను అవమానించకపోవడం అసాధ్యమని భావించి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. వైసీపీ సభ్యులు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు ఒకసారి, అనర్హత వేటు తప్పించుకునేందుకు మరోసారి మాత్రమే సభకు హాజరయ్యారు. ఇప్పుడు 60 రోజుల గడువు దగ్గరగా వస్తున్నందున మరోసారి అసెంబ్లీకి వచ్చి సమస్యను ఎదుర్కొని బయటపడతారా? అలా అయితే జనం దృష్టిలో అది పదవిని కాపాడుతుందనే ప్రాపకమే అవుతుంది.
ఇప్పటి వరకు బడ్జెట్ సమావేశాల తొలి రోజు మాత్రమే అంటే గవర్నర్ ప్రసంగం సమయంలో జగన్ ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గత ఎన్నికల్లో 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచినందున వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. కానీ అసెంబ్లీలో ప్రస్తుతం ప్రతిపక్షం లేదు కాబట్టి వైసీపీ తమకు ఆ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. రాజ్యాంగం ప్రకారం శాసనసభలో కనీసం 10% మంది సభ్యులు ఉండే స్థితిలో మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. అంటే కనీసం 19 మంది ఎమ్మెల్యేలు కావాలి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కేవలం 11 మంది మాత్రమే గెలిచారని, అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వలేరని కూటమి పార్టీలు చెబుతున్నాయి. కానీ వైసీపీ వాదన ఏంటంటే ప్రతిపక్ష హోదా దొరకకపోతే ప్రజా సంబంధం సమస్యలపై చర్చించడానికి అవసరమైన సమయం రాదు. తన గొంతు వినిపించని అసెంబ్లీలో ఎందుకు రాబోవాలనే ప్రశ్న వైసీపీ నుంచి వస్తుంది. అయితే ఈసారి ఖచ్చితంగా జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావాలి. లేకపోతే రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రావచ్చునని అంటున్నారు. ఈసారి జగన్ ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి. లేకపోతే పులివెందుల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు తప్పనిసరిగా వస్తాయి. ప్రశ్న ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేక ఉప ఎన్నికలకే సిద్ధపడతారా అన్నది చూడాలి. జగన్ సభకు రాకపోతే పదవికి కూడా సమస్యలు రాకుండా ఉండవు. సభలో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జగన్ అసెంబ్లీకి హాజరైతే సమావేశాలు గట్టిగా చురుకుగా జరిగే అవకాశముంది. పులివెందులలో గనక ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా జగన్ కంచుకోటను కూల్చి పులివెందుల గడ్డపై కూటమి జెండా ఎగురవేసేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ప్రయత్నం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా గల్లంతయింది. వైసీపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కనీవిని ఎరుగని మెజార్టీతో అక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపు జెండా ఎగరవేశారు. పులివెందుల రాజకీయ చరిత్రలో 1978 సంవత్సరం ఒక కీలక మలుపు తిప్పింది. ఆ సంవత్సరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో వైఎస్ కుటుంబ ఆధిపత్యానికి నాంది పలికారు. ఆ తర్వాత దాదాపు 45 సంవత్సరాలుగా ప్రత్యర్థులు మారినా, ప్రజాభావజాలం మారినా వైఎస్ కుటుంబ సభ్యుల విజయాన్ని ఎవరూ ఆపలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే ధోరణి కొనసాగింది. కానీ మొన్న జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఈ చరిత్రకు మొదటిసారి బ్రేక్ పడింది. టీడీపీ వైఎస్ కుటుంబ జైత్రయాత్రను అడ్డుకుని పులివెందులలో గణనీయమైన విజయాన్ని సాధించింది. ఈ ఎన్నికలో 8,000 ఓట్లు పాలైన జడ్పీటీసీ స్థానంలో వైసీపీ కనీసం 1,000 ఓట్లు కూడా సాధించలేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే స్థానికేతరులు ఓట్లు వేశారని, ఇది ఎన్నికే కాదని వైసీపీ ఆరోపణలు చేస్తూ ఎదురుదాడి చేసింది. అయినప్పటికీ ఏకపక్ష ఫలితాన్ని సాధించడం ద్వారా టీడీపీ రాజకీయంగా సక్సెస్ అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.